అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసు ఇది. మత్తు మందిచ్చి ఒంటరి మహిళలకి, వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కేసు డీటెయిల్స్ ఏంటంటే, గంధం సుజాత అలియాస్ ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది. ఈవిడికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఈమెకి కొన్ని ట్యాబ్లెట్స్ రాయటం, అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని ట్యాబ్లెట్స్ రాశారు. ఇంకొంచెం చిన్న చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది. గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది, నిద్ర లేరు. దాదాపు ఒక 10 అవర్స్ 12 అవర్స్ అని చెప్పి ఈమె అవగాహన ఉంది. అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది, ఆమె మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో ఈవినింగ్ వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 అవర్స్ మెలకు రాకపోవడం. సో ఈ ట్యాబ్లెట్స్ ఈమెని సెల్ఫ్గా ఈమె టెస్ట్ చేసుకుంది. ఇక్కడి నుంచి ఈవిడ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది. లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది. అలాగే పొగాకు కూడా ఏరడము, పొగాకుని గ్రేడింగ్ చేయడం, దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది. అలాగే మనకు అమ్మనబ్రోలు, అలాగే త్రోవగుంట, ఈ ఏరియాల్లో ఈవిడ ఇటువంటి పనులు, ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేది. కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది. ఊర్లో ఎవరైనా చనిపోయినా, పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పిల్లవని పేరెంట్ అని కూడా వెళ్ళిపోతుంది లేడీ. వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారో దాదాపు ఒక 75-80 ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఈవిడకి, ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం. ఆ ముసలావిడకమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అది లాస్ట్ 2024 మంచి ఏప్రిల్-మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది, బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది. సరే తీసుకెళ్ళినాకమ్మ మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన. సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 ట్యాబ్లెట్లు వేసేస్తుంది ఈవిడ, వేసి తాగిస్తుంది. వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి ట్యాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కొని దీంట్లో 3-4 ట్యాబ్లెట్స్ వేయటం, వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవటం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవబెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవబెట్టడం,
కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. మనకు ఈ క్రమంలో ఒక 2024లో ఒక 2 కేసులు అయ్యాయి. దీంట్లో ఒకటి త్రోవగుంట పోలీస్ స్టేషన్, త్రోవగుంట లిమిట్స్లో, రూరల్ లిమిట్స్లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది. ఆవిడికి సేమ్ ఇంతకుముందు ఆవిడకి పరిచయం లేదు కానీ తెలుసు కాబట్టి ఆవిడ ఒక్కడే ఉంటుంది. ఆవిడ భర్త చనిపోయినటువంటి సందర్భం ఒక 1.5 year బ్యాక్. ఆవిడ ఇంటికి వెళ్ళి మాటలు కలిపింది. ఒక 10-15 నిమిషాల్లో కూల్ డ్రింక్లో ఆవిడకి ఈ మత్తు మాత్రలు ఒక 5-6 ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది. సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి నగలు తీసుకెళ్ళిపోయింది. సో ఈవినింగ్ 6 o'clockకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈవిడేదో పెళ్లి కార్యక్రమం ఉంటే ఈ ముసలావిడిని పిలుద్దామని వెళ్ళారు. వెళ్ళిన టైంలో ఆవిడ నోట్లో నురుగు కక్కుకోవడం అలా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది పెద్దావిడ కదా, హెల్త్ ఇష్యూ కదా అనేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు. ఇంట్లో గోల్డ్ ఒంటి మీద ఉన్నటువంటి గోల్డ్ కనపడలేదు. బట్ సేమ్ టైం బీరువాల్లో కొంత నగదు ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది దొంగతనం కాదు, ఈ ముసలావిడ ఎక్కడో పెట్టినట్టుంది, హెల్త్ ఇష్యూ కదా చనిపోయిందని చెప్పి వాళ్ళ పోలీసుల దగ్గర కూడా రాలేదు. సో ఇది ఒకటి. అలాగే 1 Town పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి సేమ్ మాయమాటలు చెప్పింది. ఆవిడకి కూడా కాఫీ పెట్టించడం, కూల్ డ్రింక్స్ తెప్పించడం, ఈమె చొరవగా ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు గడగటం, ప్లేట్లు గడగటం, అన్నం వండడం, ఇలాంటి కార్యక్రమాలతో ఆ ఒంటరి మహిళ దగ్గర అవుతారు. ఆవిడకి కూడా ట్యాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈవిడ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆవిడని సబ్సీక్వెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆవిడ కూడా చనిపోయింది. సో ఈ 2 అయ్యాయి. అలాగే ఇక 2 షాపుల్లో 2022లో కూడా ఈవిడ 1 Townలో ఒక పోలీస్ స్టేషన్లో దొంగతనం చేయడం జరిగింది. అలాగే కందుకూరులో కూడా ఇంకొక దొంగతనం, గోల్డ్ కూడా రింగులు ఇట్లాంటివి దొంగతనం చేసే అలవాటు ఉంది. చాలా ట్యాక్ట్ఫుల్గా షాప్లోకి వెళ్ళి కొనాలి అన్న కాన్సెప్ట్తో వెళ్తుంది. ఆ గోల్డ్ 1-2 చిన్నవి 1-2 తీసుకొని వచ్చేస్తుంది. వాళ్ళకు కూడా గుర్తుపట్టలేనంత విధంగా దొంగతనం చేస్తుంది. ఈ క్రమంలో దాదాపు ఒంగోలు టౌన్లో దాదాపు 9 కేసులు చేసింది. ఇలాగ మనకి ఈవిడ 9 కేసుల్లో మత్తు మందు ఇవ్వడము, దాంట్లో 2 చనిపోయారు ముసలి వాళ్ళు. వాళ్ళు కూడా ఈ మత్తు మందుతో చనిపోయామన్నటువంటి ఆలోచన కూడా లేదు, ఎవరికి తెలియదు. సో రీసెంట్గా మనకు సమతానగర్లో కూడా ఒక కేసు అయింది. ఈ కేసులో ఈమె మందు తాగించడం, ఆ కూల్ డ్రింక్స్ గ్లాసు మీద అంతా కూడా వేలు ముద్రలు ఇవన్నీ రావడంతో ఎవరో మనిషి మనకు తెలియదు కానీ సో ఇవన్నీ మనం కలెక్ట్ చేయడం జరిగింది. వేలు ముద్రలు ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వైజాగ్లో విజయవాడలో ఉన్నటువంటి కేసుతో మనం కనెక్ట్ చేసాం ఈ ఫింగర్ ప్రింట్స్తో కూడా. సో రీసెంట్గా పాకల కూడా వెళ్ళింది. ఒక ఇంటికి వెళ్ళి ఒక దగ్గర మీ బంధువులు మేమని పరిచయం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి డౌట్ వచ్చి కూడా వాళ్ళు వెళ్ళగొడితే మనం కూడా వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఈవిడంతా తిక్కగా మాట్లాడడం, పిచ్చిగా మాట్లాడడం అంటే మనం అబ్జర్వేషన్ పెట్టాం. పక్క కన్ఫర్మ్ అయింది. ఈరోజు అరెస్ట్ చేస్తాం. దాదాపు 1/2 kilo గోల్డ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు చూసారు ఆభరణాలన్నీ కూడా. ఇది ఆల్మోస్ట్ 460 grams ఉంది. ఇంకా మనపురం ఫైనాన్స్లో కూడా కొంత కుదవబెట్టుంది. ఇంకా ఏమన్నా ఉంటే మేము ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు నుంచి మరలా మనం కస్టడీకి తీసుకొని ఇంకేమైనా అఫెన్సులు చేసిందా, ఎవరికన్నా ఇలాంటి వాళ్ళు ఎవరికన్నా మత్తు మంది ఇచ్చి ఇలాంటివి చేసిందా అనేసి వెరిఫై చేయాల్సి ఉంది. సో ఇప్పటి వరకు దాదాపు ఇది మోర్ దాన్ 500 grams ఉంది. ఇక్కడ 460 grams వరకు రికవరీ చేయడం జరిగింది. ఇంకో 60 grams ఈ రికవరీ ఈరోజు చేస్తారు. అది వేరే ఫైనాన్స్ కంపెనీలో ఉంది. ఈ కేసులో ముఖ్యంగా చిన్న క్లూ కూడా లేని సందర్భంలో లోకల్ పోలీసు చాలా చాకచక్యంగా టంగుటూరు, అలాగే డిఎస్పి శ్రీనివాస్, అలాగే వాళ్ళ టీము హజరత్తయ్య, అలాగే మహేంద్ర అండ్ నాగమల్లేశ్వరరావు అండ్ భాష వాళ్ళ టీం, ఇంకెవరు ఉన్నారు దీంట్లో, సుధాకర్, కృష్ణ, తిరుపతి, మహబూబ్ బాషా, రమేష్ బాబు, తిరుపతి స్వామి, వెంకట్రావు, హెడ్ కానిస్టేబుల్స్, డి శ్రీనివాసరావు, పిసి ఖాదర్వలి, నాగార్జున, అలాగే ఉమెన్ పిసి శివకుమారి, ప్రసన్న కుమారి, వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడి ఈ గోల్డ్ అంతా కూడా మనము రికవరీ చేయడం జరిగింది. సో మాయమాటలు చెప్పి మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ బంధువుల ఇళ్ళకి వచ్చి ఇలా మాయమాటలు చెప్పి మీకు కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఇంట్లోకి చొరవగా వచ్చి అన్నం వండడం, గిన్నెలు కడగడం, ఇలాగా మీకు తెలియని వాళ్ళు ఎవరిని వస్తే ఎవరిని కూడా ఇళ్ళలోకి రానియకండి. మీ తెలిసిన వాళ్ళకు కూడా మీరు దీన్ని అవేర్నెస్గా తెలియజేసి ఈ యొక్క కిలాడి క్రిమినల్స్ బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలి, అలాగే ఆస్తులు కాపాడుకోవాలని
నేను మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.